ఇక విజయనగరం జిల్లాకి వెళ్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలసలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ పరిస్థితి చాలా అంటే చాలా దయనీయంగా మారింది. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి సత్తాజ్, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, పిల్లలు విద్యార్థులు బాగుంటేనే భవిష్యత్తు అభివృద్ధి చెందుతుంది. Exactly. ఎందుకంటే ఈ నేటి బాలలే రేపటి పౌరులు కదా. బాలలు చదువుకునే స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి అంటే రేపటి సమాజం భవిష్యత్తు ఎలా ఉంటుందని మనం ఆలోచించదు. విద్యాలయాలే దేవాలయాలు నిజానికి. సో ట్రూ. సో ఇక్కడ ఈ స్కూల్ పిల్లలకి కనీసం స్కూల్ భవనం కూడా లేదట. లేకపోవడంతో అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వారందరూ క్లాసులు వింటున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి. 2026వ సంవత్సరంలో ఉన్నాం, ఇంకా పిల్లలకి స్కూల్ లేదు, స్కూల్ భవనం లేదు అంటూ మాట్లాడుకుంటున్నాం అంటే చూడొచ్చు ఆ స్కూల్ భవనాన్ని. ఆ స్కూల్లో అనిపిస్తుందా? ఎంపీపీ స్కూల్ బయాడా వాళ్ళు పెచ్చులుడుతున్నాయంటే ఆ భవనంలో దారి కూడా సరిగ్గా లేదు అక్కడికి వెళ్ళటానికి. అదొక కార్యాలయం, నాకు తెలిసేది పంచాయతీ కార్యాలయం అనుకుంటా. సో అక్కడ జస్ట్ ఒక పెయింటింగ్ వేసుకొని అక్కడ స్కూల్ అనుకుంటూ రాసుకొని అక్కడ రేకుల చెట్టు కింద పాపం పిల్లలు చదువుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. క్లాసులు వింటున్న పిల్లల్ని చూస్తున్నాము చాలా చోట్ల. రోహిత్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎట్లా ఉంటారంటే మిక్స్ అయిపోతారు. 1st to 5th చాలా తక్కువ మంది ఉన్నప్పుడు అందరికీ ఒకటేసారి క్లాసులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు సత్తాజ్ ఒకసారి బయట అంటే క్లాస్ రూమ్ కాదు, అది పంచాయతీ కార్యాలయం అంటే. ఇప్పుడు భారీగా వర్షం పడిందంటే వాళ్ళకి స్కూల్ లేనట్టే కదా. ఒక మోస్తరు వర్షం పడినా కూడా లేదు, వాళ్ళు బుక్స్ తడిచిపోవాల్సిందేనా? ఎందుకంటే బయట కూర్చున్నారు, వరండాలో కూర్చున్నారు వాళ్ళు. ఎస్. సో మరి వీటన్నిటికీ సంబంధించి గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందా? ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు పంచాయతీ భవనంలో జరుగుతుందంటే ఖచ్చితంగా అధికారులకి తెలుసు అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదని చెప్పి. మరి ఎందుకు అధికారులు రెస్పాండ్ అవ్వలేదో తెలియాల్సింది. ఇక పిల్లలు చదువుకునే వారందరూ కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే చదువుకుంటున్నారు. కానీ ఆ బిల్డింగ్ కూడా ప్రెసెంట్ శిథిలావస్థకు చేరడంతో పంచాయతీ కార్యాలయంలో క్లాసులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. టీచర్లు రాకపోయినా, పంచాయతీ తాళాలు తీయకపోయినా పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 6 బయట రేకుల షెడ్ కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి. ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. అలాంటి పేదలకు నాణ్యమైన విద్య మాట దేవుడెరుగు. అసలు స్కూలే లేని దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం నాడు నేడు ఏమైందో, ప్రస్తుత ప్రభుత్వం అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఏమయ్యాయో అస్సలు తెలియడం లేదు. తమ పిల్లలు విద్యావంతులు కావాలి అన్న తల్లిదండ్రుల ఆశలకు విద్యా వ్యవస్థ గండి కొడుతోంది. చదవాలి అన్న జిజ్ఞాస ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్స్కి ఒక్కటే విన్నతి ఏంటంటే, ప్రతిసారి నాడు నేడైనా సరే, ఇప్పుడున్న మోడర్న్ స్కూల్స్ గురించి అయినా సరే, సిటీస్కి సంబంధించిన పరిసరాల్లోనే ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఇటువంటి, నాకు తెలిసి ఇది ఏజెన్సీ ప్రాంతం. సో ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల వరకు గవర్నమెంట్స్ ఎందుకు ఇంకా ఆలోచించలేకపోతున్నాయి? మనమే 1947లోనో 2000 ఆ సంవత్సరంలో లేము కదా. సో 2026లో ఉన్నాము. ఇప్పటికీ కూడా ఇంకా సిటీస్లోనే మేము డెవలప్మెంట్ చేస్తాము, ఏజెన్సీల వరకు డెవలప్మెంట్ తీసుకెళ్ళము అంటే ఇంకా దానికి మించిన దయనీయ పరిస్థితి ఇంకా లేదు. కరెక్ట్. చూద్దాం మరి ఈ వార్త తర్వాత అయినా అధికారులు